IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేనిఫెస్టోలు విడుదలవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేశారో ఒకసారి చూద్దాం. ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు మేనిఫెస్టోకి సంబంధించి? అంటే ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ మేనిఫెస్టో. ఒక మ్యాజిక్ ఏం కనిపించట్లేదు. మ్యాజిక్ అంటే ఆల్రెడీ ఉన్న మ్యాజిక్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించానని చెబుతున్నారు. అట్లా చేయటానికి ఒక ధైర్యం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పేసి తర్వాత చేయలేకపోతే చేతులు ఎత్తేస్తే మొత్తం పరపతి పోతుంది కదా. క్రెడిబిలిటీ అంటారు దాన్ని, క్రెడిబిలిటీ పోతుంది కదా. ఇప్పుడు చంద్రబాబుకు జరిగిన నష్టం అదే. ప్రధానమైన నష్టం ఏమిటి? ఆయన ఎప్పుడు ఏది చెప్పినా అది చేయడు అనేది. ఆ ఎన్నికలప్పుడు చెప్పే వాగ్దానాలు ఏవి తర్వాత పట్టించుకోడని. ఈయన విషయంలో ఏమిటి? ఈయన ఏం చెప్తాడో ఎన్నికల్లో దాదాపు 99% అదే అమలు చేస్తాడు, దానికి కట్టుబడి ఉంటాడన్నది ఈయనకున్న క్రెడిబిలిటీ. సో దాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలైన తర్వాత ఒక పెద్ద ఇప్పుడు తెలుస్తుందేమో, ఇది పెద్ద ఒక దావానంగా వ్యాపించిందనే చెప్పచ్చు. ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానా ఇప్పటికీ అప్పులో ఉన్న ఖజానాని మరింత అప్పుల పాలు చేస్తున్నారు అని. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో కనీసం 1,00,000 కోట్లు దాటేలా కనిపిస్తోంది. ఎలా చూడాలి ఈ డిఫరెన్స్ ని? 1,00,000 కోట్లు కాదు, 1,50,000 కోట్లు. చంద్రబాబు గారు సూపర్ 6 అని ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ అమలు చేయాలంటే 1,50,000 కోట్లు కావాలి. జగన్ గారు చెప్పింది ఏంటి? నేను అమలు చేస్తున్న వాటికి ఇప్పుడు 50,000 కోట్లు కావాలి, ఇంకో 20,000 కోట్లు రెగ్యులర్గా ఉండే స్కీమ్స్కి కావాలి. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్లు ఇటువంటివి. అంటే 70,000 కోట్లు పర్ యానం, పర్ సంవత్సరానికి కావాలి. అది చేయటమే చాలా కష్టంగా ఉంటే చంద్రబాబు గారు 1,50,000 కోట్లు చేస్తానంటున్నారు. అది ఎట్లా నమ్ముతారు? అంటే 1,50,000 కోట్లు అంటే మామూలుగా ఆయన అనౌన్స్ చేసిన సూపర్ 6కి 1,30,000 కోట్లు, ఎవరైనా సరే చేయాల్సినవి ఇంకో 20,000 కోట్లు, 1,50,000 కోట్లు దాటిపోయింది అని చెప్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఏది నమ్మాలి? ఆయన 70,000 కోట్లు ఖర్చు పెడితేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు, రాష్ట్రం దివాళా తీసిందన్నారు, అప్పులు పాలైపోయిందన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు అందుకు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ బటన్ నొక్కుతానంటున్నారు. మరి అది అక్కడే ఆయన ఇప్పుడు మరి ఎన్ని శ్రీలంకలు చేస్తాడు చంద్రబాబు గారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ ఒక నినాదం ఎత్తుకున్నారు. ఈ సూపర్ 6 ఏమవుతుంది అనేది ఒక డౌట్, అందరిలోని చర్చనీయాంశం. మీరేం చెప్తారు? చెప్పేదే ఉంది. తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఈ రెండు ప్లస్ జగన్ గారు తీసుకొచ్చిన స్కీమ్స్ని మూడింటిని కలిపి కాపీ కొట్టి ఆయనకి కావాల్సిన రీతిలో చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ఉన్నారు, ఇంతవరకు చేయలే. 6 నెలలు అయిపోయింది. వచ్చిన మొదటి నెల నుంచి చేస్తామని చెప్పారు, చేయలేకపోతున్నారు. రైతు రుణమాఫీ మీద మొదటి 9వ తారీఖుకే చేస్తూ ఉన్నారు, 100 రోజులకు అన్నారు. ఇప్పుడు ఆగస్టు 15కి చేస్తామంటున్నారు. మరి చేయగలిగితే గొప్ప విషయమే. చేయటం అనేది అంత తేలిగ్గా కాదు. దానికి ఏదో కార్పొరేషన్ పెడతాం అది అని అంటున్నారు, కానీ దానికి కేంద్రం ఇవన్నీ ఆర్బీఐ ఇవన్నీ అంత తేలిగ్గా ఏర్పాట్లకి ఒప్పుకోకపోవచ్చు. సో ఇట్లా ఇవి తర్వాత గ్యాస్ సిలిండర్ది అది ఎవరికి ఇచ్చాడో ఎవరికి ఇవ్వలేదో తెలియదు, కానీ అసలు ఎక్కడ అది ఊరికే అమలు చేసామని చెప్పుకోవడానికే తప్ప ఎక్కడ ఆ ఊసే లేదు. అలాగే గృహ విద్యుత్ అన్నారు, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. అది ఎవరికి అమలు చేస్తున్నారో ఎవరికి తెలియదు. సో అవన్నీ పేరుకే అమలు చేస్తూ మిగతా జోలికి వెళ్ళనే లేదు. ఉదాహరణకి దళిత బంధు 12 లక్షలు ఇస్తానన్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు, నేను 12 లక్షలు, అసలు ఆ ఊసే అట్లా. సో ఈ రకంగా ఒక్క బస్సు మహిళలకు బస్సు ఫ్రీ అన్నది తప్పితే ఇంకొకటి ఏది గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు, కానీ అది ఎంతవరకు అమలు అవుతుందో ఇట్లాంటివి 1-2 తప్పితే అది బస్సు ఎక్కేది మొదట ఉత్సాహంగా ఎక్కారు, కానీ తర్వాత వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది వస్తున్న సమాచారం ఆర్టీసీ వారు. ఎందుకంటే వాళ్ళకి నష్టం కాదు ఇదంతా. ఈ గవర్నమెంట్ ఇదంతా రియంబర్ చేస్తే ఆర్టీసీ నడుస్తుంది, లేదనుకోండి వాళ్ళు ఎక్కడ రియంబర్ చేస్తారు? ముందు ఇది కానీ నడుపు అంటుంటారు. సో తర్వాత మునిగిపోయేది ఏంటి? ఆర్టీసీ. సో అందువల్ల అది అంత తేలిగ్గా, అది కూడా అంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని అనలేం. అయితే ఆ మొదటి ఒక గ్యారంటీలో ఉన్నటువంటి 3 4 ఇది ఒకటి అంతవరకు చేశారు. మరి ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి, ఇచ్చారా?
అసలు ఆ ఊసెత్తున్నారా? Right. ఎత్తలా. Mm. సో అందువల్ల అదే తరహాలో చంద్రబాబు గారు కూడా అక్కడ ఇట్లాంటి స్కీమ్సే అనౌన్స్ చేశారు. సో ఇక్కడ చేయలేనివి అక్కడ ఎట్లా చేస్తారు? పైగా ఈ ధనిక రాష్ట్రం అది పేద రాష్ట్రం అని వాళ్ళే చెబుతారు కదా. సో దీన్ని బట్టే చంద్రబాబు గారు చెప్పేవి ఆచరణ సాధ్యం కాని హామీలు, అవి బోగస్ హామీలు అనేది జనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒకసారి చూసినట్లయితే అమ్మ ఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు ఎట్లా అయితే ఉన్నావో యాజ్ ఇట్ ఈస్ గా అవి కొనసాగిస్తాము అని చెబుతున్నారు. ఏం చెప్తారు? అమ్మఒడి స్కీమ్లో 2000 పెంచుతున్నారు. Hmm. అమ్మఒడి స్కీము ఇంతకుముందు 15,000 ఉండేది. 15,000లో 2,000 మెయింటెనెన్స్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 17,000 చేసి 2,000 మెయింటెనెన్స్ ఇచ్చి 15,000 తల్లులకి ఇస్తున్నారు. సో ఆ రకమైన కొద్దిగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. సో ఇది అమలు చేయటమే కష్టం మామూలుగా. రైట్. అది చంద్రబాబు గారు ఏమంటున్నాడు, మీరు ఎంతమందినైనా పిల్లల్ని కానండి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం పేరుతోటి ఇదే అమ్మఒడి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తానంటున్నాడు. అంటే సపోజ్ జగన్ గారు 15,000 ఇస్తే ఆయన 60,000 ఇస్తానంటున్నాడు, లేదు 45,000 ఇస్తానంటున్నాడు, లేదు 30,000 ఇస్తానంటున్నాడు. లక్షల మందికి అంత చొప్పున ఇవ్వడం సాధ్యమవుతుందా? సో అది సాధ్యం కాదు కాబట్టి అది నమ్మదగిన హామీ కాదు అనేది వచ్చింది. ఇవే పథకాలు కాస్త పేరు అటు ఇటుగా మార్చి మార్చుతున్నారు. పెట్టారు. వేరే జగన్ గారు ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న వాటిని ఈ 5 ఏళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తానంటున్నాడు. సో ఇట్లా ఇంప్లిమెంట్ చేయడమే గొప్ప. అండ్ వైఎస్ఆర్ చేయూత పథకంలో మనం అంటే ఒక 8 విడతల్లో 75,000 నుంచి 150,000 వరకు పెంచుతాను అని అంటున్నారు. పెంచడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ 75,000 ఇచ్చాము. ఇంకో 75,000 నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకో 75,000 ఇస్తాము. తద్వారా 1,50,000 ఇచ్చినట్లు అవుతుందని చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఒకవేళ పెంచడం అంటూ జరిగితే అది ఇంకా చాలా పెద్ద మార్పే అవుతుంది కదా ఆ రకంగా చూసినా. బట్ నాకు అర్థమైన దాని ప్రకారం నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు ఏ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని యథాతథంగా కంటిన్యూ చేస్తారు. అండ్ పెన్షన్ కూడా 3,500 3,000 నుంచి 3,500 చేస్తారు. 500 రూపాయలు 500 రూపాయలు పెంచారు. పైగా ఇంకొక 7-8 లక్షల మంది పెరుగుతారట పెన్షన్ అర్హులైన వాళ్ళు. సో అందువల్ల ఈ బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి ఆయన జాగ్రత్తగా అది క్యాలిక్యులేట్ చేసి ఆయన చెప్పాడు. ఈయన చంద్రబాబు గారు లెక్కలతో పని లేదు, నిజాలతో పని లేదు. ఆయన ఏం చెప్పినా ఆయన ఇష్టం, ఆయనకి తోచింది చెప్తారు. అదేమంటే నేను చేస్తానంటారు, సంపద సృష్టిస్తానంటారు. ఏమి సంపద అంటే ఎవరు చెప్పలేరు అది. మరి జగన్ గారు అడిగారు, వరుసనే నువ్వు 14 ఏళ్ళు చేస్తే 14 ఏళ్ళు రెవెన్యూ లోటు వచ్చింది, మరి నువ్వు ఎక్కడ సంపద సృష్టించావు అని అడిగారు. సంపద సృష్టించడం అంటే మిగులు బడ్జెట్ చూపించడం, అది చూపించలేకపోయారు ఎక్కడా కూడా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టించడం అంటే తన అమరావతిలో ఉన్న కొన్ని గ్రామాల వాళ్ళకి, లేదా ఆయన బంధువులు, లేదా ఆయన తాలూకు వాళ్ళు ఎవరైనా సరే ఆయన పార్టీ వాళ్ళు కొనుక్కున్న భూములకి రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచడమే సంపద అనుకుంటున్నారు. కానీ వేరే జగన్ గారు ఏమంటున్నారు, అది కాదు సంపద, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆస్తులు, జీవన ప్రమాణాలు పెరగడం సంపద అవుద్ది. ఉదాహరణకి 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టిస్తున్నారు. సో ఇళ్ల స్థలం ఇవ్వగానే వాళ్ళకి ఎంత ఆదాయం సమకూరింది, ప్రభుత్వం ఇవ్వగానే రోడ్లు, డ్రైనేజ్ అన్ని సదుపాయాలతో సహా ఇస్తున్నారు కదా. ఒక్కొక్క చోట 2 లక్షల నుంచి మినిమం 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల దాకా సంపద సమకూరింది. ఆస్తులు పేదవాడికి సమకూరితే సంపద, కానీ కోటీశ్వరులకి రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచితే అదే సంపదని భ్రమపడితే అట్లా. వాళ్ళు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నాడు, ఇంకో 5 కోట్లు వచ్చేటట్టు చేస్తే అది సంపద ఎట్లా అవుతుంది? పేదవాడికి అసలేమీ లేని 10,000 రూపాయలు కూడా లేని పేదవాడికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపద, ఒక ఆస్తి సమకూరితే అది సంపద. అది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విషయం. అండ్ వైఎస్ఆర్ కాపు నేస్తంలో 4 దశల్లో 60,000 నుంచి 1,20,000 వరకు పెంచుతాము అని చెబుతున్నారు. ఇది కూడా అంతే. మీరు పెంచుతామని ఎక్కడ దాంట్లో ఉందా పెంచుతామని? పెంపు కాదు, సేమ్ స్కీమ్ ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ పెంచితే అది కొత్త స్కీమ్, కొంత అదనంగా ఇచ్చినట్లు అవుతుంది. రైట్. అండ్ వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు. అలానే వైఎస్ఆర్ ఈబీసీ 4 విడతల్లో 45,000 నుంచి 1,05,000 వరకు. అంటే ఇది కూడా కంటిన్యూ మీరు అన్నట్టుగా. ఇవన్నీ కూడా కంటిన్యూ సేమ్. ఆయన కొత్తగా చెప్పిన దాంట్లో స్కిల్ హబ్ ఒకటి తీసుకొస్తామని, ఇవన్నీ అడిషనల్ గా కొన్ని యథాతథంగా కంటిన్యూ చేస్తూ కొన్ని అడిషనల్ గా ఇప్పుడు అమ్మ ఒడి, రైతు భరోసా ఒకటి 13,000 నుంచి
16,000 చేశారు. రైట్ 13,500 అట్లా నుంచి కొన్ని 16,000 స్కీములకేమో వరకు. పెంచారు, ఉమ్. కొన్ని స్కీములు ఏమో యథాతథంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో ఈ స్కిల్ హబ్ అని ఇటువంటి కొన్ని ఏమో కొత్తగా తీసుకొచ్చారు. And సో అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి లెక్కలు మనం చేయగలిగమా లేదా, మళ్ళీ జనంలో మన పరపతి పోతుందేమో అనే జాగ్రత్తతోటి ఆయన ఈ మేనిఫెస్టోని ప్రకటించారని అర్థం చేసుకోవచ్చు. అదే చంద్రబాబు గారు ఏమో ఆ బాధ్యత లేకుండా ఊరికే జనాన్ని నమ్మించడం కోసం బోగస్ వాగ్దానాలు చేశారనేది మనకి ఆయన చెప్పే వాగ్దానాలు పెట్టి అర్థం. ఇంకొక క్యాచీ పాయింట్ ఆటో డ్రైవర్లు, లారీ అవన్నీ డ్రైవర్లు, ఇంతకు ముందు టాక్సీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు ఇంతకు కదా. ముందు అయితే వాళ్ళల్లో కూడా కొత్తగా రైట్ అదనంగా టిప్పర్ డ్రైవర్లకని అట్లాగే లారీ డ్రైవర్లు ఎవరైతే ఏమంటారు లారీ సొంతంగా ఉన్నప్పటికీ డ్రైవింగ్ ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఇస్తారు. డ్రైవర్స్ కూడా వీళ్ళతో పాటు ఎంప్లాయీస్ కూడా కొత్తగా ఇచ్చారు. 24,000 రూపాయలు జీతం లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మఒడని ఇటువంటి ప్రభుత్వ స్కీములు ఉన్నాయి కదా, అవన్నీ వర్తింపజేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఏంటి 12,000 వరకే ఉండేది ఆ అర్హత. ఇప్పుడు దాన్ని ఈ ఉద్యోగస్తులందరికీ ఈ 24,000 రూపాయల లోపు వచ్చే ఉద్యోగ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అందరికీ వర్తింపజేస్తామని కొత్తగా అనౌన్స్ చేశారు. అండ్ స్విగ్గీ జొమాటో వాళ్ళకి అది అసలు కూడా ఏం ఉండేది కాదు, ఇన్సూరెన్స్ బట్ వాళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెబుతున్నాను. అండ్ ఎవరైనా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటాము అంటే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాము ఫినాన్షియల్ గా అని చెబుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆల్రెడీ ఇవన్నీ సాధారణ మధ్య తరగతి నుంచి ఒక ఆశ ఉంటుంది పేరెంట్స్ లో, బట్ అది ఆ కళ నెరవేర్చుకోవడం అనేది చాలా కష్టం. సో ఇలా అంటే ఒక సొంత ఇంటి కళ అంటారు, ఇటువంటివన్నీ కూడా ఈసారి ఈ ప్రభుత్వంలో సాకారం అయ్యేలాగా కనిపిస్తుంది. సో ఈ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ఇన్ జనరల్ గా అట్టడుగు బలహీన వర్గాల నుంచి మధ్య తరగతి పై స్థాయి వరకు పిల్లలు బాగా చదువుకోవడానికి అండ్ ఐబీ సిలబస్ తీసుకొస్తామని సిలబస్ వచ్చే 10 ఏళ్లలో 10th క్లాస్ రాసే కుర్రవాడు ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి సిలబస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్ మన స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికెట్ రెండు కలిపి ఇచ్చేటువంటి ఒక కొత్త అంటే స్టూడెంట్స్ని ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్లాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అది గొప్ప విషయం. అయితే ఈ మేనిఫెస్టో అంతా చూసిన తర్వాత ఒక వర్గం వారిలో తెలంగాణలో రుణమాఫీ అంటూ ఉంది కాబట్టి ఆంధ్రాలో కూడా ప్రవేశపెడతారేమో, అలానే తెలంగాణలో ఉన్న ఉచిత బస్సు సర్వీసెస్ ని ఆంధ్రాలో కూడా పెడతారేమో అని ఒక ఆశ ఉండింది. బట్ అది నీరు గారిపోయింది అనే విమర్శ, లేకపోతే నీరు గారిపోవటం అని కాదు, వాళ్ళే ఊహించుకుని వాళ్ళే చేయలేదు అనుకుంటే ఎట్లా? జగన్ గారు ఏమన్నా చెప్పి చేయకపోతే నువ్వు చెప్పావు కదా అప్పుడు చేయలేదని అనొచ్చు. ఆయన 2014లో తనకు నష్టం జరుగుతుందని తెలిసినా కూడా 1,00,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తానని చంద్రబాబు గారు చెప్పినా కూడా నేను చేయను, అది మనం సాధ్యం కాదు అని చెప్పాడు జగన్ గారు. అది వాస్తవం అయింది. చంద్రబాబు గారు చేస్తానన్నాడు, చతికిలు పడ్డాడు. జగన్ గారు అట్లా చేయలేదు కాబట్టి ఆయనకి క్రెడిబిలిటీ వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన రుణమాఫీ చేస్తానని ఎవరు చెప్పలా. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తోచిన వాళ్ళు ఏదో మాట్లాడేసి ప్రచారం చేశాను తప్పితే చేస్తాడేమో చేస్తే బాగుండేమో అని అనుకున్నారు తప్పితే ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. ఆయన కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ చెప్పలేదు కదా. సో అందువల్ల ఆయన రుణమాఫీ కానీ అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ మీద ఎంత పెద్ద ఇష్యూ అవుతా ఉంది, వీళ్ళు చేయలేక కింద మీద పడుతున్నారు కదా. అట్లాగే బస్సులది కూడా అంతే, బస్సులది ఆర్టీసీ మునిగిపోతుంది కదా, మరి అక్కడ అట్లా చేయటం కరెక్టా? పైగా ఇదంతా ఏంటి, ఇది హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే, అన్ని ఎటు పోయినా కూడా 200 కిలోమీటర్ల లోపు హైదరాబాద్ చేరుకోవచ్చు. కానీ అక్కడ ఒక ఇచ్చాపురం నుంచి బయలుదేరితే 1000 కిలోమీటర్ల దూరం వస్తాయి. అటువంటి అన్ని ఫ్రీగా ఇచ్చారనుకోండి, అది బస్సులు నడవాలి కదా. మళ్ళీ ఆర్టీసీ బస్సులు మునిగిపోతే మీరే అంటారు ఎందుకు ఇచ్చారు, ఎవరు మేము కట్టుకోలేమా, మేము చేయలేమా, మాకు ఈ 10 రూపాయల ఛార్జీ 20 రూపాయలు 100 రూపాయల ఛార్జీ మేము భరించలేమా, ఊరికే గవర్నమెంట్ డబ్బులు దండగవుతుంది. ఇప్పుడు మనమే అంటాం గవర్నమెంట్ అన్ని డబ్బులు పనిచేస్తుందని, మనమే అంటాం డబ్బులు దండగ మారి ఖర్చులు పెడతాందని, మనమే అంటాం ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారని చెప్పి, మళ్ళీ మనమే అది ఇవ్వలేదేంటి ఇది ఇవ్వలేదేంటి ఇది అని మనమే అడుగుతాం. సో ఈ రకమైన కాంట్రడిక్షన్స్లో ప్రజలు ఉంటుంటారు, కొన్ని వర్గాలు ఉంటాయి. ఆ ప్రజల్ని ఆ వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే అటు వాళ్ళని కూడా గందరగోళంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారని